నా పేరు భవానీరామ్. ఈ కథ నా స్వీయ రచన. కథ పేరు ఎంపిక. ఆఫీస్కి ఎప్పుడూ హడావుడిగా రావడమే అలవాటయింది అరవింద్కి. మీరొచ్చాక మిమ్మల్ని రమ్మన్నారు అమ్మగారు అని చెప్తాడు అప్పారావు. భయపడుతూనే అర్చన గదికి వెళ్తాడు అరవింద్. కూర్చోమని చెప్పి ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది అర్చన. అరవింద్ సమాధానాలు చెప్తుంటే నిశ్చితంగా అతన్ని పరిశీలిస్తూనే వింటుంది. అరవింద్ ఆఫీస్లో చేరాక 6 నెలలు రోజు ఇదే పరీక్ష అరవింద్కి. ఒకరోజు సాయంత్రం అరవింద్ ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు అర్చన, నేను మీ ఇంటికి రావచ్చా అని అడిగింది. అరవింద్ తప్పకుండా అని అర్చన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అరవింద్ తల్లిదండ్రులు, అన్న, వదిన, చెల్లి అందరూ అర్చనతో ఆప్యాయంగా మాట్లాడతారు. మర్నాడు సాయంత్రం అర్చన, నేను నా జీవిత భాగస్వామిగా మిమ్మల్ని ఎంచుకున్నాను. నా నిర్ణయం మీకు నచ్చితే అన్నీ ఆలోచించుకొని నాకు చెప్పండి అని అరవింద్తో అంది. అరవింద్ అసలు ఊహించని విషయం ఇది. తన ఇంట్లో కూడా ఈ విషయం చెప్తాడు. అరవింద్ మర్నాడు సాయంత్రం వరకు ఎదురుచూసి అర్చనతో, మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకుని వెళ్తారు? మీ వాళ్ళని నేను కలియాలి కదా అని అడుగుతాడు నవ్వుతూ, తన అభిప్రాయం చెప్పకనే చెప్తూ.